టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్ కు చేరుకుంది. పుష్పతో జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన బన్నీ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లోనూ ఓ భారీ మైల్ స్టోన్ ను చేరుకున్నారు. తన కలల సౌధాన్ని జూబ్లీ హిల్స్ లో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ కొత్త మ్యాన్షన్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అతి సమీపంలోనే రూపుదిద్దుకోవడం విశేషం. అల్లు అర్జున్ తన కొత్త ఇంటికి బ్లెస్సింగ్ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఇంటి నిర్మాణం 2019 అక్టోబర్ లో భూమి పూజతో ప్రారంభమైంది. ఆ సమయంలో బన్నీ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి పూజ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సుమారు 4000 చదరపు గజాల సువిశాల విస్తీర్ణంలో ఈ మ్యాన్షన్ నిర్మితమవుతోంది. అత్యాధునిక హంగులు, గ్లోబల్ డిజైన్ తో నిర్మిస్తున్న ఈ ఇంటి కోసం అల్లు అర్జున్ సుమారు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆర్కిటెక్ట్ అమీర్ శర్మ పర్యవేక్షణలో ఈ ఇల్లు రూపుదిద్దుకుంటోంది. వైట్ కలర్ థీమ్ తో మినిమలిస్ట్ లుక్ లో ఉండే ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, అత్యాధునిక ఆఫీస్ స్పేస్ అండ్ పిల్లల కోసం ప్రత్యేకమైన ప్లే ఏరియా వంటి సౌకర్యాలున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఈ కొత్త రాజభవనంలోకి అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి శాశ్వతంగా మకాం మారుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై బన్నీ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ తాజాగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. బన్నీ ముంబైకి మకాం మార్చడం లేదని, ఇది కేవలం సినిమా అవకాశాల కోసమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో రాక అనే భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం ముంబైలో జరగనుంది. అంతేకాకుండా లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాల షూటింగ్ షెడ్యూల్ సుదీర్ఘంగా ఉండడం వల్ల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకునేందుకు జూహులో సముద్రపు ఫేసింగ్ ఉన్న ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ను బన్నీ నెలకు 16 లక్షల అద్దెకు తీసుకున్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. హైదరాబాద్ లోని బ్లెస్సింగ్ నివాసమే ఆయన శాశ్వత చిరునామా కానుంది.